అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 2 సంవత్సరాల్లోనే కేవలం అమ్మఒడి ద్వారా 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం, నేరుగా తల్లులకు అందించినటువంటి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నా 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రను ఆ ప్రతి తల్లి కష్టాన్ని చూశాను. నేను ఉన్నాను అని చెప్పి ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలని ట్రాన్స్ఫార్మ్ చేయాలనేటువంటి ఆలోచన గడిచినటువంటి 75 సంవత్సరాలుగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా వచ్చిందా? మరి ముఖ్యంగా 20 ఏళ్ల పాటు అధికారం చెలాయించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడన్నా వచ్చిందా అని అడుగుతా ఉన్నాం. నాడు నేడు కింద కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 15,000 పాఠశాలలు మొదటి విడతలో దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు కింద దాన్ని ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ చేశారో ఒకసారి చూడమనండి.